ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగనే మనకు 26/4/2024 సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు. ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన, మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము, ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము, ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు బాగా పండడము, అద్భుతమైనటువంటి కందులు, మిరప, ఎర్రటి నేలలు, సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రులను, గురువులను, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం, రోగభయం, శత్రుభయం, ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. తెల్లటి నువ్వులు, విశేషమైన నీలం రంగు పదార్థాలు, పుష్పాలు, పండ్లు, పదార్థాలు, అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, అన్యాయంగా ఉంటారో, రాక్షస జీవన విధానంగా ఉంటారో, గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు, పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం, మంచి పాడి, మంచి పంట, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు, వజ్ర వైడూర్యాలకు, విలాసవంతమైన జీవితాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి మొగ్గు చూపడం జరుగుతుంటుంది. కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి, మద్యమత్తు మాంసాల జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా వెళ్లకుండా
ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలేంటి, ఈ సంవత్సరంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, అదే కాకుండా అర్ధాష్టమ శని సంచార స్థితి 30 సంవత్సరాల తర్వాత క్రోధినామ సంవత్సరంలో శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. ఈ కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా. అలాగనే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజ భగవానుడు అవ్వడం వలన కష్టే ఫలి, కష్టపడి పనిచేసేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఒకసారి ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14. అంటే 8 రూపాయలు మీరు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అంటే -6 రూపాయలు. కనుక ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఖర్చులు నియంత్రణ అవసరం. దుబారా ఖర్చులు ఆపుకోగలగాలి. మద్య మత్తు మాంసాలకు దూరంగా ఉండగలగాలి. ధర్మబద్ధమైన ఆధ్యాత్మికబద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకోగలిగితే మీకు మంచి కాలము అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5. కనుక దయచేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకి సలహాలు ఇవ్వద్దు. కొడుకు కదా, కూతురు కదా, కోడలు కదా, బంధువు కదా, మిత్రు కదా అని చెప్పి నా వాళ్ళని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకోవట్లేదు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. సలహాలు సూచనలు ఇవ్వడం మానుకోండి. మౌనంగా ఉన్నంత వరకు మీ యొక్క విలువ పెరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగా విశాఖ నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది పండగ వరకు చివరి సున్నా అవడం వలన మానసికమైన వ్యధ, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆరోగ్యం కుంగిపోయే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మధ్య సున్నా కారణం వలన, అనగా ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్య సున్నా కారణం వలన మనోవేదన, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుందని నిత్యము అంతర్మదనం జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉండబోతుంది. అదే కాకుండా ఈ రాజు సస్యాధిపతి నీరసాధిపతి అవ్వడం వలన ఎర్రటి పొలాలు, ఎర్రటి పంటలు అనగా మిరప, కంది పంటలు అనుకూలించడం, అలాగా తెలుపు ధాన్యమైనటువంటి పత్తి, వడ్లు, జొన్నలు, తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలు మంచి పంటలు పండడం, వ్యవసాయ సోదరీమణులకు, గృహ భవన నిర్మాణ సేవారంగ కార్మికులకు, కాంట్రాక్టర్లకు, బెండింగ్లకు, స్వయం వృత్తులు చేసే వారందరికీ చాలా మంచి కాలమే ఉంది. కాకపోతే ఓపిక, పట్టుదల, సహనం, ధర్మంగా మీరు ఉండగలిగినట్లయితే మీ స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా రాబోయే కాలంలో సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ ధర్మాన్ని తప్పినా, అధర్మానికి నాంది పలికినా, వ్యసనాలకు గురి అయినా, అనవసర ఖర్చులకు వెళ్ళినా, హంగులకు ఆర్భాటాలకు వెళ్ళినా ఏమవుతుంది, చివరికి అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక స్వర్ణ ఆకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కుష్మణ దీపము, ఇంట్లో ఆనంద దీపము, ఇంటి బయట స్వర్ణ ఆకర్షణ కాళభైరవ స్వామికి ముగ్గు పెట్టగలిగినట్లయితే మీకు సకల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.